హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడి కనిపిస్తుంది. గణేష్ వేడుకలను పిల్లలు పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. డప్పుల చప్పుళ్లు, మేళ తాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణసంచ సందడి మధ్య యువత గణేశుడి సంబరాలు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థులు కోలాటం నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలను చేసుకుంటున్నారు. గణేష్ వేడుకల సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ముగ్గురయ్యల కంటే ముందు ఉండే దేవుడు ముగ్గురమ్మల ముద్దుల కుమారుడైన బొజ్జగణపయ్య ఉత్సవాలు ఎక్కడ చూసినా గానీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది. అయితే నిన్న మొన్నటి వరకు నేను గల్లీలో ఉన్న గణేష్ మండపాల ఏర్పాట్లు, గణేష్ సంబరాలు, ఉత్సవాలను చూపించాను. ఈ రోజు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ సంతోషాన్ని హెచ్ఎంటీవీతో పంచుకోవడానికి అయితే ఇక్కడ విద్యార్థులు చాలా సంతోషంగా ఆతృత అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ తో ఇట్లాంటి సెలబ్రేషన్ చేసుకోవడం? బాగుంది, చాలా బాగుంది. చాలా ఊర్లో ఎలా ఉంటది? ఊర్లో కూడా బాగుంటది, ఇక్కడ కూడా బాగుంది. ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేయడము, చాలా ఎంజాయ్ చేయడము కలిగి ఫ్రెండ్స్ తోని ఎంజాయ్. చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ తో అయితే ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మొత్తం కూడా ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయక చవితి సంబరాలను అయితే చేసుకుంటున్నారు. అయితే వినాయక చవితి సంబరాలు అనేవి, గణేష్ ఉత్సవాలు అనేటివి కులమత భేదాలు లేకుండా, ఒకరు పేద ధనిక అనే మధ్య తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో చేసుకునే పండగ అని ఇక్కడ, అంటే మిత్రులందరూ కూడా కలిసి చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇలాగే ప్రతి పండుగను మనం జరుపుకోవాలి అనే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సతీష్ తో అలేఖ్య, హెచ్ఎం.